పెద్దలు ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నరసింహరావు గారికి, మన రిజిస్ట్రార్ భూపతినాయుడు గారికి, స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, మధుకర్జీ గారికి, సామంత్ శ్రీనివాస్ గారికి, కోలానంద్ గారికి, దయాకర్ గారికి, శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేష్ గారికి, వేదిక నడిచింది పెద్దలకి, నా ముందు కనపడుతున్నటువంటి భారతదేశ భవిష్యత్కి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. ఫ్రెండ్స్, ఈ వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి సాంప్రదాయాలు. గత కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశం మీ అందరికీ తెలుసు విదేశీయుల చేతుల్లో పరిపాలించబడింది. కానీ 1947 తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక ఆంతరిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ సంస్థానాలు అంటారు, ఈ సంస్థానాలన్నింటినీ ఒకే ఒక్కడు, మామూలుగా ఈ మధ్య మీ అందరూ సినిమా చూస్తారు ఒక్కడే అని, ఒకే ఒకడు ఈ సంస్థానాలన్నింటినీ ఏకగ్రీవంగా ఒకే ఒకడు దాన్ని తీసుకొని వచ్చి భారతదేశంలో విలీనం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కొంతమంది మాట్లాడుతూ చెప్పారు, సామంత్ శ్రీనివాస్ గారు, సర్దార్ పటేల్ గారికి ఉక్కు మనిషి అని పేరుంది. ఉక్కు ఉంటే మీ అందరికీ తెలుసు, ఎవరు దేనికి లొంగదు, ఎక్కడ బెండి కూడా కాదు. అలాంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి వేడుకల్ని అత్యంత వైభవంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈరోజు దేశంలో వారిని గుర్తించుకుంటూ దేశంలో నుండి యువత, ముఖ్యంగా ముందుగా ప్రధాన వ్యక్తి చెప్పారు ఈ నేపాల్ గురించి. నేపాల్ నుండి యూత్ అంటారు, చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుండి వయసులో నుండి పిల్లలు అనాలోచిత నిర్ణయాలతో అక్కడ నుండి జాతీయ సంపదను మన కళ్ళ ముందే మీరు చూసుకుంటారు టీవీల్లో, మొత్తం పార్లమెంట్తో సహా మొత్తం కాల్చివేశారు. కానీ నా భారతదేశం నుండి యువత మేధావులు అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే వారిలో ప్రవహించే రక్తం భగత్ సింగ్ రక్తం. 23 సంవత్సరాల్లో మిత్రులారా, 23 సంవత్సరాల్లో ఉరితాడిని ముద్దు పెట్టుకుని ఉరికమ్మ పెట్టేటువంటి భగత్ సింగ్ వారసులు నా భారతదేశం నుండి యువత. అలాగే బ్రిటిష్ వారికి గుండు చూపించి కాల్చిరాయికని చెప్పినటువంటి అల్లూరి సీతారామరాజు వారసులు నా భారతదేశం యువత. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి, ఎంతో మంది స్వతంత్ర పోరాటాలు చేసినటువంటి వ్యక్తుల్ని ఈరోజు మనం ఆదర్శంగా తీసుకోబోతున్నటువంటి దేశం మంది. కాబట్టి